పి. by చెప్పండి. using tools or something. ఓకే. వాటెవర్ అంటే మనకిచ్చిన టూల్స్‌లో నేను ఒక టూల్ చూసాను. అది నేను మర్చిపోయా. ఆ టూల్‌లో మన వెబ్‌సైట్ ఇస్తే మన ర్యాంక్ ఎంతనో చూపిస్తుంది కీవర్డ్ హ్మ్. లింక్. చెప్పాలి గైస్, అందరూ చెప్పాలి ఆన్సర్. మన వెబ్‌సైట్ ఏ కీవర్డ్‌కి ర్యాంక్ అవుతుంది, ఏ కీవర్డ్‌కి ర్యాంక్ అవ్వట్లేదు అని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు? Maybe plugin none. అంత ఆలోచించాలంటారా? మనం యూజ్ చేసే టూల్స్ లైక్ సెమ్రష్‌లో జస్ట్ SEMrushలో వెబ్‌సైట్ అడ్రెస్ అక్కడ పెట్టేస్తే మన కీవర్డ్స్ ర్యాంక్ అయ్యే కీవర్డ్స్ కనిపించేస్తుంది. యెస్. తెలీదా? యెస్. యూ డోంట్ నో దట్? అంతెందుకండి, నిన్న గూగుల్ సెర్చ్ కన్సోల్ వాడాం గదా! ఆ గూగుల్ సెర్చ్ కన్సోల్ అయినా ఇస్తుందా మనకు డేటా? క్వైరీస్ ఇస్తుందా లేదా? క్వైరీస్‌లో ఏంటి? గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో కింద క్వైరీస్ అనే ట్యాబ్‌లో ఏంటి? ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? కీవర్డ్స్ ఏ ఆ! కీవర్డ్స్ కీవర్డ్స్. మనం ఏ కీవర్డ్స్‌కి అపియర్ అవుతున్నాం అనేసి చూపిస్తుందా లేదా? Yes, ma'am. యెస్ ఆర్ నో గైస్? యాహ్! రైట్. సో, ఇవాళ ఆ వెబ్ పొజిషన్ అనాలిసిస్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఓకేనా? సో యూ కెన్ ఈదర్ యూజ్ టూల్స్ అయినా వాడుకోవచ్చు, ఆర్ టూల్స్ ఏంటంటే మనం ఏ వెబ్సైట్ కైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే. వెరస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అయితే దేనికి మాత్రమే చెక్ చేసుకోవచ్చు? ఓన్లీ మన వెబ్సైట్. ఓన్లీ మన వెబ్సైట్ కి మాత్రమే చెక్ చేసుకోవచ్చు. అంతే కదా? రైట్? కెన్ ఐ చెక్ గూగుల్ సెర్చ్ కన్సోల్ డీటెయిల్స్ ఫర్ ఎనీ వెబ్సైట్ యాజ్ ఐ విష్? నో. నేను ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ కి నేను SEO అనాలిసిస్ చేయొచ్చా యూజింగ్ గూగుల్ సెర్చ్ కన్సోల్? నో మ్యామ్. No, ma'am. నో, యూ కెనాట్. ఓన్లీ Property owner. మన మన వెబ్సైట్ అయితేనే చెక్ చేయొచ్చు. కానీ వేరే అదర్ టూల్స్ లైక్ సెమ్రష్ ఇవన్నీ ఏంటంటే మనము Other. వేరే ఏ వెబ్సైట్ కైనా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి మీరు మాన్యువల్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ అందరికి SEO క్విక్ ఐడియా ఉంది కదా? Yes, వాట్ ma'am. ఈస్ SEO క్విక్? Yes, చెప్పాలి. వాట్ ఈస్ SEO క్విక్? కాంపిటీటర్ యొక్క Overall page. రిసర్చ్ It means competitors. అదొక Website. క్రోమ్ ఎక్స్టెన్షన్. SEO క్విక్ అనేది ఒక Chrome. క్రోమ్ ఎక్స్టెన్షన్. ఎందుకు యూజ్ చేస్తాం దీన్ని? కాంపిటీటర్స్ వై డు వి యూజ్? To know how కాంపిటీటర్ వెబ్సైట్ the other లేదంటే sites are. బ్లాగ్ అని స్టడీ చేయడానికి వెరీ వాడతాం. కాంపిటీటర్స్ డీటెయిల్స్. కాంపిటీటరే కాదు, ఏ వెబ్సైట్ గురించి అయినా కూడా మనం డీటెయిల్స్ తెలుసుకోవడానికి. అదే SEO క్విక్ వల్ల మనం ఇక్కడ ఈజీగా మన వెబ్సైట్ పొజిషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ వేస్ టు లూజ్ వెయిట్ ఫాస్ట్ అని సెర్చ్ చేస్తున్నా. ఓకే. సో ఈ కీవర్డ్ కి నేను ర్యాంక్ అవుదాం అనుకుంటున్నా. ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు నా వెబ్సైట్ ఎక్కడ కనిపిస్తుంది అనేసి మనం మాన్యువల్ గా చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకుంటాం. అవునా? ఇది నా వెబ్సైటా, ఇది నా వెబ్సైటా, ఇది నా వెబ్సైటా, పోనీ ఇది నా వెబ్సైటా, ఇట్లా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా? మాన్యువల్ గా చెక్ చేసుకుంటే టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తాము? వి యూస్ టూల్స్ కదా? Yes, ma'am. వెరస్ మాన్యువల్ గా కూడా మనం ఒక చిన్న ట్రిక్ ఫాలో అయి చేయొచ్చు. ఇక్కడ డూ యూ సీ ద నెంబర్స్ గైస్? నెంబర్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇంతకుముందు SEO క్విక్ ని ఈవెన్ మీ SERP లో కూడా నెంబర్స్ కనిపిస్తున్నాయా? చెక్ చేసి చెప్పండి నాకు. మీ Yes. SERP లో కూడా కనిపిస్తున్నాయా నెంబర్స్? ఎవ్రీబడి ప్లీజ్ డూ చెక్. కనిపిస్తున్నాయి మ్యామ్. కనిపిస్తున్నాయి. సో ఎందుకు కనిపిస్తున్నాయి చెప్పాలా? మనం SEO క్విక్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి. అదే ఈ SEO క్విక్ ని డిసేబుల్ చేసి చూపిస్తా. డూ యూ సీ ఎనీ నెంబర్స్ ఫర్ రిజల్ట్స్? No, ma'am. నెంబర్స్ కనిపిస్తున్నాయండి? నో, కనిపించట్లేదు. రైట్? సో దీని వల్ల ఏమైంది మనకు? మనం ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ అనుకుందాం. ఏది? WebMD. ఇప్పుడు నేను ఏం చేస్తా? సర్చ్ చేసి Ctrl+F, మీ ల్యాప్టాప్ లో కీస్ ఉంటాయి కదా, కంట్రోల్ కీ ప్లస్ F ఒకటేసారి ప్రెస్ చేయండి. సో ఇట్లా ఒక పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీ వెబ్సైట్ అడ్రస్ సెర్చ్ చేయండి. వెబ్ ఎండి అని అనుకుందాం. కెన్ యూ సీ అది హైలైట్ అయిపోయిందా అండి? Yes, ma'am. ma'am. ఆ ప్లేస్ కి వచ్చి హైలైట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉందని ఎలా తెలుస్తుంది? ఇది SCRP లో ఏ పొజిషన్ లో ఉందని ఎలా తెలుస్తుంది? SEO కాంజీలు అండి. SEO ఎక్కువ చేయండి. ఓకే ఎనేబుల్ fake. చేయాలి. మీరు నార్మల్ గా కౌంట్ చేయాలి 1 2 3 అన్నట్లుగా. అలా కౌంట్ చేసుకుంటూ పోతే ఇక మనం సపోజ్ వాట్ ఇఫ్ అవర్ వెబ్సైట్ ఈజ్ ఇన్ 100th ప్లేస్, సాయంత్రం అవుతుంది కదా. సాయంత్రం అవుతుంది. సో అందుకనే మనం SEO క్విక్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. సో హ్యాపీగా మనం Ctrl+F అని సెర్చ్ చేసినప్పుడు హైలైట్ అయిపోతుంది అండ్ యూ కెన్ సీ ద ర్యాంకింగ్ ఆఫ్ అవర్ వెబ్సైట్ ఆల్సో. అంతేనా? Yes, ma'am. క్లియర్ ఎవ్రీబడి? మన వెబ్సైట్ లో చూపించట్లేదు మేము నెంబర్స్ చూపించట్లా. ఎనబుల్ చేశాను ఒకసారి. ఏంటండి? నా వెబ్సైట్ లో చూపించట్లేదు బ్యాంక్. మీ వెబ్సైట్ లో చూపించట్లేదు. వెబ్సైట్ లో వెబ్సైట్ అంటే చూపించదు. వెబ్సైట్ గూగుల్ SCRP లో కనిపిస్తుంది. గూగుల్ SRP లో రీఫ్రెష్ వన్స్ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సో దిస్ ఈస్ ద మాన్యువల్ మెథడ్ అండి. మాన్యువల్ గా మనం కొంచెం టైం పెట్టి చూడాలి అనుకుంటే దిస్ ఇస్ ద మెథడ్. నేను ఇట్లా ప్రతిదా ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్, ఇందులో లేదు అంటే అగైన్ వీ హ్యావ్ టు మూవ్ టు ద Page. సెకండ్ పేజ్. మళ్ళా Ctrl+F సెర్చ్ చేసి చూడాలి. మళ్ళా స్క్రోల్ డౌన్, ఇందులో కూడా కనపడకపోతే థర్డ్ పేజ్. ఇలా మనకు అప్ టు ఎన్ని పేజెస్ కనిపిస్తే అన్ని పేజెస్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అవునా? ఇదంతా మాన్యువల్ ప్రాసెస్ అండి. సో మనం ఇప్పుడు వాట్ ఇఫ్ లెట్స్ సే మన వెబ్సైట్ ఒక పెద్ద వెబ్సైట్ చాలా కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నాం అనుకుందాం. సో ఇట్లా ప్రతి కీవర్డ్ కి ఏ పొజిషన్ అని ఫైండ్ అవుట్ చేసుకునే అంత టైం మనకు ఉంటుందా? చెప్పండి. ఇట్లా ఉండదు మ్యామ్. మాన్యువల్ గా కెన్ వి డూ దట్ ఇన్ మాన్యువల్ మెథడ్? లేదు కదా. దానికోసమే వి యూస్ దిస్ టూల్స్. ఓకే. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి? వెబ్ పొజిషన్ అనాలిసిస్. ఏంటండి? వెబ్ పొజిషన్ పొజిషన్ అనాలిసిస్ అంటే ఏంటి? వెబ్ పొజిషన్ అనాలిసిస్ అంటే మన వెబ్సైట్ ఏ ర్యాంక్ లో ఉంది? SCRP లో ఏ ర్యాంక్ లో ఉంది? వెరీ గుడ్. పొజిషన్స్ ఆఫ్ అవర్ వెబ్సైట్ ఇన్ SCRP. CRP. కాంపిటీషన్ అనాలిసిస్ అంటే ఏంటి? కాంపిటేటర్స్ ఎంతమంది ఉన్నారు? మనం యూజ్ చేసే కీవర్డ్ కి ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు. వెరీ గుడ్. ఫైండింగ్ అవుట్ ద కాంపిటీటర్స్ ఆఫ్ అవర్ టార్గెటెడ్ బిజినెస్. ఓకే, టార్గెటెడ్ కీవర్డ్ అనైనా పెట్టచ్చు. టార్గెటెడ్ కీవర్డ్. కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి? To find out search volume and SEO difficulty. Particular keyword. Finding out the best keyword which works for your business by checking the search volume and difficulty levels, long tail or short tail. సో నేను ఇచ్చిన టూల్స్ వీటి మూడిటికి మీరు హ్యాపీగా వాడచ్చు. కాంపిటీటర్ అనాలిసిస్ నేను ఆల్రెడీ వెబ్ పొజిషన్ కూడా చూపించిన, బట్ మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. బట్ లెట్ మీ షో యూ గైజ్ వన్స్ అగైన్. సో వీటన్నిటికీ మనం ఏం చేస్తామండి? వి యూస్ టూల్స్. కాంపిటీషన్ అనాలిసిస్ కి ఏ టూల్స్ వాడతాము? Pro SEO tool. ప్రో SEO టూల్స్ లో ఏమేమి వాడచ్చు? We can use SEMrush. Uber We suggest. can Uber use suggest. Uber suggest. Yes, right. ఇంకా ఉంది. ఆఫ్ పేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ టూల్స్ ని మనం ఇంకా డిఫరెంట్ పర్పస్ కి కూడా వాడుకుంటాం. ఓకే. సో ఇప్పుడు నేను SEMrush ని వాడి వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేయొచ్చు. యూ కెన్ డూ వెబ్ పొజిషన్ అనాలిసిస్ యూజింగ్ SEMrush కానీ కానీ ఉబర్ సజెస్ట్ అయినా వాడుకొని మీరు చేయొచ్చు అన్నమాట. ఓకే. సో చూడండి ద ప్రాసెస్. ఏ వెబ్సైట్ కైనా ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చాడు. క్లయింట్ వచ్చేసి నా వెబ్సైట్ ఎన్ని కీవర్డ్స్ కి SCRP లో కనిపిస్తుందో కెన్ యూ ప్లీజ్ చెక్ అంటాడు. అప్పుడు మనం కూడా చేయాల్సింది ఏం చేయాలండి? వీ హ్యావ్ టు డూ వెబ్ పొజిషన్ అనాలిసిస్. సో ఇక్కడ డొమైన్ ఓవర్వ్యూ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ యువర్ వెబ్సైట్ అడ్రస్. ఓకే. సో నేను కామన్ గా వెబ్సైట్ అడ్రస్ తీసుకుంటున్నా. సర్చ్ ఫర్ ఇట్. రైట్. సో ఇక్కడ
యూ కెన్ సీ అథారిటీ స్కోర్ అని కనిపిస్తుందా 98 అని. Yes, ma'am. ఇది గుర్తు పెట్టుకోండి. ఆఫ్ పేజ్ స్టార్ట్ అయిన తర్వాత దీని గురించి స్టార్ట్ చేస్తాం. బ్యాక్ లింక్స్ అని కనిపిస్తుందా? 92. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఆఫ్ పేజ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆర్గానిక్ సర్చ్ ట్రాఫిక్, ఆర్గానిక్ గా వీళ్ళ వెబ్సైట్ కి వచ్చే ట్రాఫిక్ ఎంత అంట? 92. 2.6 million. million 6 millions ఉంది. అండ్ ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఏ ఏ కంట్రీస్ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా వస్తుంది అండ్ ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుందంట ఈ వెబ్సైట్? 8.6 million. million. 6 million కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇండియా నుంచి ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది, వరల్డ్ వైడ్ ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది? 8.6 million. ఇండియా నుంచి 3 millions, ma'am. పాకిస్తాన్, యుఎస్, 76. ఓకే, వరల్డ్ వైడ్ గా ఎంత ట్రాఫిక్, మన ఇండియా నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుంది? అండ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇవన్నీ ఏంటి? వాట్ ఆల్ దీస్? Keywords, ma'am. కీవర్డ్స్ దట్ ఎన్డిటీవీ అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్, మనం ఏ వెబ్సైట్ అయితే ఎంటర్ చేస్తామో ఆ వెబ్సైట్ అపియర్ అవుతుంది అన్నట్లు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓవరాల్ చూడండి ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది. ఇది ఏంటి, యుఎస్ఆ మనం పెట్టింది? సరే ఇండియా పెడదాం. సో ఇండియా నుంచి ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది? 3 millions, ma'am. 3 3 million million. keywords. And you can see here, yes, here comes. Can you see? ఏ Pakistan కీవర్డ్ is- కి ఇక్కడ వాట్ డస్ ఇట్ మీన్? ఇలా కనిపించిందంటే ఏంటి? నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లున్నా. SCRP structure. వెరీ గుడ్, ఎస్సిఆర్పి స్ట్రక్చర్. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్? ఇది స్టోరీస్. కావాలంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. సారీ, ఇక్కడ క్లిక్ చేస్తే మీకే కనిపిస్తుంది. అంటే ఆ కీవర్డ్ కి ఎన్డిటీవీ ఎస్సిఆర్పిలో ఎలా ఉంది? కెన్ యూ సీ గైస్? దీన్ని ఏమంటాం మనం? వాట్ డు వి కాల్ దిస్ ఎస్సిఆర్పి స్ట్రక్చర్? Stories. స్టోరీస్ అంటాం. ఇక్కడ కనిపిస్తుంది. కెన్ యూ సీ ఎన్డిటీవీ Yes, ఫర్ ఎ ma'am. కీవర్డ్ కాల్డ్ పాకిస్తాన్ వర్సెస్ India. ఇండియా, రైట్? సో ఎంత ట్రాఫిక్ వస్తుందంట ఈ కీవర్డ్ నుంచి? 3.5 millions. million. 3.5 million. అండ్ వాల్యూమ్ ఎంత ఈ కీవర్డ్ కి? 7.5. 10.5 millions, ma'am. యా, కీవర్డ్ డిఫికల్టీ 55%. 55. అండ్ ఏ బ్లాగ్ ర్యాంక్ అవుతుంది చూస్తున్నారా? కెన్ యూ సీ? Yes, ma'am. దిస్ ఇస్ ద Yes, ma'am. పేజ్ దే ఆర్ ర్యాంకింగ్ ఫర్. అవునా లేదా? రైట్. Yes, ma'am. సో కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. అది ఎక్కడికి తీసుకెళ్తుందో, ఏ URL కి తీసుకెళ్తుందో, ఏ పోస్ట్ కి తీసుకెళ్తుందో మీరే చెక్ చేయొచ్చు. సో ప్రతి పోస్ట్ అదే కీవర్డ్ కి తీసుకెళ్తుందా? ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అని ఉంది. ఇప్పుడు దీనికి ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది చూడండి. సేమ్ పోస్ట్ ఆర్ సేమ్ పేజ్ కి తీసుకెళ్తుందా అండి? No, ma'am. Different one. రైట్. సో అలా ఏ కీవర్డ్ ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతుంది ఆ వెబ్సైట్, అండ్ ఆ ఎస్సిఆర్పి స్ట్రక్చర్ కూడా ఏంటి, ఎంత వాల్యూమ్ ఉన్న కీవర్డ్ అది, డిఫికల్టీస్ ఎంత, ఏ URL ర్యాంక్ అవుతుంది అనేసి మనం ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. అవునా? క్లియర్ ఎవ్రీబడి? రైట్. Yes, సో ma'am. దీని అంటే కాంపిటీటర్స్ కూడా ఇప్పుడు ఆ వెబ్సైట్ అంటే సంథింగ్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని చెక్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు అంట. తెలుసుకోవచ్చు. యూ వాంట్ టు సీ యా మ్యామ్. ఎన్డిటీవీ హౌ ఓల్డ్ ద వెబ్సైట్ ఇస్? సో ఇక్కడ మోజ్ ఉందా? You can use this mouse. Mouse లో కూడా డొమైన్ ఓవర్వ్యూ ఉంటుంది. డొమైన్ ఓవర్వ్యూ ఉందా? Can you see guys? Yes. Yeah. Enter it, analyze it. ఇగో ఇక్కడ కూడా ఎన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుందో చూపిస్తుంది. అవునా? రైట్. సో ఈ డొమైన్ ఓవర్వ్యూ ట్యాబ్ కొంచెం వర్క్ అవ్వట్లేదు. ఐ డోంట్ నో.
బట్ విల్ సి వర్క్ అవ్వట్లేదు. Come on. సరే, ఇందులో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు. బట్ ఐ కెన్ షో యూ విత్ అనదర్ టూల్ ఆల్సో. బట్ యూ కెన్ యూ సీ ఇక్కడ కాంపిటీటర్ రీసెర్చ్ అని, ఇక్కడ కూడా మనం కాంపిటీటర్ రీసెర్చ్ చేసుకోవచ్చు, వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేసుకోవచ్చు, అండ్ వీ కెన్ ఆల్సో డూ కీవర్డ్ రీసెర్చ్, రైట్? ఇక్కడ చూడండి, ట్రూ కాంపిటీటర్ ఎవరెవరు వీళ్ళ కాంపిటీటర్ క్లియర్ గా చూపిస్తుంది చూడండి. BBC, హిందుస్థాన్, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, అవునా లేదా? రైట్? వీళ్ళందరూ ఎవరంట? ఈ వెబ్సైట్ కి కాంపిటీటర్స్ అంటారు. సో డొమైన్ అథారిటీ చెకర్ అనేది ఒక టూల్ ఉంటుంది. ఇది నేను మీకు ఆఫ్ పేజ్ లో చూపిద్దాం అనుకున్నా, బట్ ఎవరు ఈ పర్సన్ అడిగారు కాబట్టి ఏజ్ ఆఫ్ ద వెబ్సైట్ కోసం నేను చూపిస్తున్నా. Yes, can you see the domain age? 29 Yes, years. ma'am. 29 years, 29 years. 19 days. రైట్. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది మేడం. అర్థమైంది ma'am. Yes, ma'am. Okay. You can use these tools for web position analysis. So, on page వరకు మనం these are the tools we can use for doing keyword research, web position analysis and చెప్పాలి competition analysis. Competitor analysis. Competition. సో ఇప్పుడు ఆఫ్ పేజ్ గురించి స్టార్ట్ చేద్దాం మనం. ఆన్ పేజ్ అంటే ఒక్కరోజు చేసుకొని అయిపోతుందా అంటే, ఒక్కరోజు మనం ఒక బ్లాగ్ కి SEO చేసాము, అమ్మయ్యా ఐఎమ్ డన్ విత్ ఆన్ పేజ్ అనేదానికి ఉందా? No, ma'am. No, Daily ma'am. చేయాలి. No, ma'am. Yes. డైలీ చేయాల్సిందేనా? Yes, ma'am. Yes, ma'am. రైట్. పేజెస్ కైనా పోస్ట్లకైనా ఆన్ పేజ్ చేయాల్సిందేనా? అవును మేడం. Yes, ma'am. ఆఫ్ పేజ్ ఏంటంటే the optimization which we do outside of the website, సో మీకు నేను ఫస్ట్ ఆన్ పేజ్ కి కూడా ఒక డెఫినేషన్ చెప్పిన, ఏంటి? Inside. The optimization Inside. we do Inside the Inside website. of the website. very good, inside of the website or within the website అని చెప్పాను. అప్పుడు నేను ఇన్సైడ్ విత్ ఇన్ ద వెబ్సైట్ అంటే మీకు కూడా ఫస్ట్ లో ఏం అర్థం కాలేదు, అవునా? అవును. అసలు ఇన్సైడ్ అంటే ఏం చేస్తాము ఏంటనే. దెన్ లేటర్ ఆన్ యూ గాట్ టు నో దట్ ఓకే దీనికి ప్రాపర్ కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవాలి. దెన్ ఆ కీవర్డ్ ని మన ఇంపార్టెంట్ ప్లేసెస్ లో లైక్ మెటా టైటిల్స్, మెటా డిస్క్రిప్షన్స్ లో రిపీట్ చేసుకోవాలి. దాన్ని ఆన్ పేజ్ అంటామని మీకు అర్థమైంది. సో ఆఫ్ పేజ్ అంటే క్వైట్ ఆపోజిట్ టు ఆన్ పేజ్. మనం ఆప్టిమైజేషన్ అంతా వెబ్సైట్ బయటనే చేస్తాం, వెబ్సైట్ లోపల అనేది ఏముండదు, వెబ్సైట్ ని టచ్ కూడా వేయం నిజంగా చెప్పాలంటే, మొత్తం ఆఫ్ పేజ్ అంతా బయటనే ఉంటుంది. సో మీరు ఒక ఫ్రెషర్ గా ఏదైనా కంపెనీకి రిక్రూట్ అయితే మిమ్మల్ని మెయిన్ గా ఆఫ్ పేజ్ SEO మీద పనిచేయమనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో లిసన్ టు దిస్ కాన్సెప్ట్ వెరీ కేర్ఫుల్లీ. సో దీనికి మనం షీట్ ని డైలీ బేస్ లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో లిసన్ టు దిస్. ఆఫ్ పేజ్ అంటే బయట చేసే ఆప్టిమైజేషన్. అసలు బయట ఏంటి? అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మీకు అర్థం కాదు అసలు బయట అంటే ఏం చేయాలి ఏంటి అని. ఓకే, సో యూ గైస్ నో అబౌట్ ఇంటర్నల్ లింక్స్ కదా, మీకు ఇంటర్నల్ లింక్స్ గురించి తెలుసు. Yes, ma'am. సో వాట్ Yes, ఈస్ ma'am. ఇంటర్నల్ లింక్ చెప్పండి. ఆ వెబ్సైట్ లోని మన పేజెస్ website కానీ లో పోస్ట్ URL కానీ ఏమైనా గట్టిగా కాన్ఫిడెంట్ గా చెప్పాలి, రైటో రాంగో. Giving links to our వెబ్సైట్ own లో website. URL లింక్స్ Website మనం pages చేసుకుంటే లో ఇంటర్నల్ లింక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ పోస్ట్ సంథింగ్ అలా మన వెబ్సైట్ లోనే ఒక పేజ్ నుంచి మనం ఇంకో పేజ్ కి ఆర్ ఇంకో పోస్ట్ కి మన వెబ్సైట్ లోనే తిరగాల లింక్ అనేది, దాన్ని
ఇంటర్నల్ లింక్ Internal అంటాం. link and ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి? other website to other other websites. websites. మన Comes views from website other దాన్ని websites. external link అంటారు. అదర్ వెబ్సైట్స్ నుంచి మన వెబ్సైట్ కి వచ్చేదా? మన No, వెబ్సైట్ madam. నుంచి అదర్ వెబ్సైట్ మన వెబ్సైట్ నుంచి అదర్ వెబ్సైట్ కి Directing from our website to other website. ఇదే కదండి. Yes, Yes, ma'am. ఈ రెండు ఏ ఫ్యాక్టర్స్? ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్, ఆఫ్ పేజ్ ఫ్యాక్టర్స్? ఆన్ పేజ్ ఆన్ పేజ్ SEO ఫ్యాక్టర్స్ ఈ రెండు. సో ఈ రెండు ఇవ్వడానికి మీరు ఎవరి దగ్గర నుంచి అయినా పర్మిషన్స్ తీసుకున్నారా? నో No, మ్యామ్. ma'am. లేదు. ఇంటర్నల్ ఇవ్వడానికి did you take any permissions from anyone? నో మ్యామ్. No. పోనీ ఎక్స్టర్నల్ ఇవ్వడానికి మీరు ఏదైనా వెబ్సైట్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారా? No. బోత్ ఆర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆర్ నాట్? మన చేతుల్లో ఉన్నాయా? ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇంటర్నల్ లింక్ సెండ్ చేయడానికి, అవునమ్మా. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎక్స్టర్నల్ లింక్ సెండ్ చేయడానికి రెండు మన చేతుల్లోనే ఉన్నాయి హ్యాపీగా. దెర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ ఈ రెండు ఆన్ పేజ్ కిందకి వస్తాయి. సో ఆఫ్ పేజ్ లో మెయిన్ గా మనం వర్కౌట్ చేసేదే Backlinks. బ్యాక్ లింక్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ Inbound links. ఇన్బౌండ్ లింక్స్. ఏమంటామండి? Inbound links. Inbound links, which means the links which are redirecting from Other site. other website to Our website. our website. అర్థమైందా? Yes, ma'am. మనమే కాదు, వేరే వాళ్ళు కూడా మన వెబ్సైట్ కి లింక్స్ ఇచ్చుకోవచ్చు. మనం ఎలాగైతే ఇస్తామో అలానే మన వెబ్సైట్ కి కూడా లింక్స్ ఇస్తారు. వాటిని ఏమంటామంట? we call them as Backlinks. సో ఇంటర్నల్ లింక్ అంటే మన ఇంట్లోనే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి వెళ్ళడం లాంటిది. ఎక్స్టర్నల్ లింక్ అంటే మన ఇంట్లో నుంచి వేరే మన ఇంటికి నైబర్ ఇంటికి వెళ్ళడం లాంటిది. అదే బ్యాక్ లింక్ అనుకోండి, మన నైబర్ వచ్చి మన ఇంటికి రావడం లాంటిది. అంతేనా? అంతే కదా? రైట్ అంతే. గైస్? అంతే సో ma'am. మన ఇంట్లో ఏ రూమ్ నుంచి ఏ రూమ్ కి వెళ్ళాలనేది నా ఇష్టము. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కిచెన్ లోకి వెళ్తాను, బెడ్రూమ్ లోకి వెళ్తాను, నా ఇష్టం. నైబర్ ఇంటికి కూడా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తాను. ఇప్పుడు కావాలంటే సాయంత్రం కావాలి, నా ఇష్టం అది. కానీ మీ నైబర్ మీ ఇంటికి రావడం అనేది మీ చేతుల్లో ఉందా? వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఎప్పుడు వస్తారో అనేది మీ చేతుల్లో ఉందా? ఎప్పుడైనా రావచ్చు కదా. ఎస్ ఆర్ నో గైస్? రైట్. సేమ్ ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్ మన చేతుల్లోనే ఉంటాయి. కానీ బ్యాక్ లింక్ అనేది మన చేతుల్లో ఉంటుందా? బ్యాక్ లింక్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. కానీ మన హ్యాండ్స్ లో ఉండకపోయినా కూడా మనము వీటిని ఎలా తెచ్చుకోవాలి అనే ప్రాసెసే ఆఫ్ పేజ్ అన్నమాట. ఎందుకు తెచ్చుకోవాలి? అసలు అవసరం ఏముంది? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ లింక్స్? అసలు దానికి ఉండే ఇంపార్టెన్స్ ఒకసారి స్టడీ చేద్దాం. సో లెట్స్ సే ఇక్కడ ఒక 1 2 3 5 వెబ్సైట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, భారత్ వెబ్సైట్ ఒకటి, శ్రీనివాస్ వెబ్సైట్ ఒకటి. ఓకే, లెట్స్ సే వీళ్ళిద్దరు కాంపిటీటర్స్ అనుకుందాం. ఓకే, ఇద్దరు బరాబర్ ఆన్ పేజ్ చేశారు, మంచిగా గూగుల్ సెర్చ్ కన్సోల్ కి అప్లై. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. సో వీళ్ళిద్దరు ఆన్ పేజ్ మంచిగా చేశారండి, మంచిగా కాంటెంట్ రాసుకున్నారు, ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, మంచిగా డే టు డే అప్డేట్స్ చేస్తున్నారు వెబ్సైట్ లో, గూగుల్ సెర్చ్ కన్సోల్ కి ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తున్నారు లింక్స్, యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంతా బరాబర్ చేస్తున్నారు. సో ఆన్ పేజ్ వరకు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారండి. వేరాస్ భరత్ కి వచ్చేసి ఫ్రమ్ 3 వెబ్సైట్స్ బ్యాక్ లింక్స్ వస్తున్నాయి. 3 వెబ్సైట్స్ నుంచి
బ్యాక్ లింక్స్ వస్తున్నాయి. ఓకేనా? వెరాజ్ శ్రీనివాస్‌కి ఎన్ని వెబ్‌సైట్స్ నుంచి వస్తున్నాయి? 2 2 websites. వెబ్‌సైట్ నుంచి. 2 వెబ్‌సైట్స్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది. సరే. ఇప్పుడు గూగుల్ ఉంది. డస్ గూగుల్ విజిట్ ఓన్లీ భరత్ అండ్ శ్రీనివాస్ వెబ్‌సైట్స్ ఆర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న 5 అదర్ వెబ్‌సైట్స్ గూడా గూగుల్ విజిట్ చేస్తుంటదా? అన్ని విజిట్స్ అన్ని చేస్తుంది. వెబ్‌సైట్. కదా? గూగుల్‌కి ఏమైనా పార్షియాలిటీ ఉంటదా? నో నో మ్యామ్. మ్యామ్. నో. గూగుల్ క్యాన్ విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్. ఎందుకు విజిట్ చేస్తది? వై గూగుల్ విజిట్? కలెక్టింగ్ Best డేటా. క్రాలింగ్ కదా? క్రాలింగ్ చేయడానికి. వెరీ గుడ్. క్రాలింగ్ చేయడానికి వస్తది. సరే గూగుల్ ఏం నోటీస్ చేసిందంటే గూగుల్ ఈ వెబ్‌సైట్‌కి వచ్చి క్రాల్ చేస్తున్నప్పుడు గూగుల్ ఫౌండ్ దట్ దేర్ ఈస్ ఎ లింక్ గివెన్ టు భరత్ వెబ్‌సైట్. గూగుల్ ఏం చేస్తది? ఆ లింక్‌ని క్లిక్ చేసి భరత్ వెబ్‌సైట్‌కి వస్తది. తెలుసా మీకు? ఇంటర్నల్ లింక్స్ మీరిచ్చే ఇంటర్నల్ లింక్స్ గాని, ఇచ్చే ఎక్స్‌టర్నల్ లింక్ మీద గూగుల్ క్లిక్ చేసి అక్కడికెళ్తది. అలానే మనకొచ్చే లింక్స్ కూడా గూగుల్ వాటిని క్లిక్ చేసి భరత్ వెబ్‌సైట్‌కొస్తుంది. సేమ్ ఇక్కడికెళ్ళి క్రాల్ చేస్తున్నప్పుడు గూగుల్ ఫౌండ్ దట్ దేర్ ఈస్ ఎ లింక్ గివెన్ టు భరత్ వెబ్‌సైట్ అగైన్. అవునా? అగైన్ ఇక్కడికొచ్చినప్పుడు దేర్ ఈస్ ఎ లింక్ గివెన్ టు శ్రీనివాస్ వెబ్‌సైట్ గూగుల్ ఇక్కడ నుంచి ఇక్కడికెళ్తది. సో, ఈ మెయిన్‌గా ఈ బ్యాక్ లింక్స్ ఎవరికి ఎక్కువ బ్యాక్ లింక్స్ వచ్చినాయి? భరత్ మ్యామ్. భరత్‌కి. సో, ఇక్కడ బ్యాక్ లింక్ అనేది మీరు సింపుల్‌గా ఒక ఓట్స్ లాగా అనుకోండి. ఇప్పుడు ఒక ఎలక్షన్ నడుస్తుందండి. సర్పంచ్ ఎలక్షనో ఏదో ఒక ఎలక్షన్ తీసుకోండి. ఆ ఎలక్షన్స్‌లో ఫైనల్‌గా ఒక పర్సన్ విన్ అవ్వాలి అంటే దేని వల్ల విన్ అయితారు? ఎవరికి ఎక్కువ ఓట్స్ Majority ఎక్కువ వస్తే of వాళ్ళు. the person who gets majority of votes. votes. అంటే ఎంతమంది ఎక్కువగా అతనికి ఓటేస్తారో ఆ పర్సన్ విన్ అయితాడు. ఆ ఓటింగ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఉంటది. ట్రస్ట్ అని లేకపోతే ఎన్నో రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఒక ఓట్ అనేది వస్తది కదా! సో, ఎలాగైతే ఎలక్షన్‌లో ఒక పర్సన్‌కి ఓటొస్తే ఆ! ఈ పర్సన్ ఇతన్ని నమ్మి ఓటేస్తున్నాడు అని అనుకుంటాం. అవునా కదా? మొన్న తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి. సీఎం ఎలక్షన్స్. మనమందరం ఏ పార్టీకి ఓటేసినాం? దేనికి ఓటేసినాం? చెప్పండి. బీఆర్ఎస్. బీఆర్ఎస్‌కి ఓటేసారంట. సరే. ఫైనల్‌గా ఏమైంది? హ్మ్. కాంగ్రెస్ ఓటేసారు కాబట్టి సీఎం అయ్యారు. సో, ఇక్కడ మ్యాటర్ ఏందంటే ఒక పర్సన్ ఓటేస్తున్నాడంటే హి ట్రస్ట్ దట్ గాయ్ అన్నట్లు. సేమ్ హియర్ ఒక వెబ్‌సైట్ నుంచి మనకు బ్యాక్ లింక్ వచ్చింది అంటే వీళ్ళు ఊరికే బ్యాక్ లింక్ ఇస్తారా? వై? ఈ వెబ్‌సైట్ వాళ్ళు ఊరికే ఎందుకు అలా లింక్ ఇచ్చేసి ట్రాఫిక్‌ని గాని, గూగుల్‌ని గాని ఎందుకు రీడైరెక్ట్ చేస్తారు? ఏదో ఒక పర్పస్ మీదనే గదా! సో, యూజర్ వస్తే వాళ్ళకి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నట్లు. సో, గూగుల్ ఏమనుకుంటదంటే ఇట్లా బ్యాక్ లింక్స్ ఎక్కువ రావడం వల్ల ఓహో! మేబీ భరత్ వెబ్‌సైట్‌లో మంచి కాంటెంట్ ఉంది. మేబీ భరత్ వెబ్‌సైట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద సపోజ్ ఏదో ఒక కీవర్డ్ అనుకోండి. హ్మ్. భరత్ వెబ్‌సైట్‌లో మంచి జెన్యూన్ కాంటెంట్ ఉంది. అందుకనే ఈ వెబ్‌సైట్స్ ఇతనికి బ్యాక్ లింక్ ఇస్తున్నాయి అనేసి గూగుల్ అనుకుంటదన్నమాట. అంటే ఆన్ పేజ్ అంటే ఏంటి? మన గురించి మనమే చెప్పుకోవడం. ఇప్పుడు భరత్ అండ్ శ్రీనివాస్ దే బోత్ ఆర్ డూయింగ్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ వెరీ వెల్. అంటే వాళ్ళ గురించి వాళ్ళ ఓన్ క్యాంపెయినింగ్. ఇప్పుడు ఎలక్షన్స్‌లో ఓటేసే ముందు ఏం చేస్తారండి? క్యాంపెయిన్ చేసుకుంటారా? ఎవరి గురించి వాళ్ళు నేను రోడ్లు కట్టిస్తా, నేను వాటర్ ఏస్తా, అదేస్తా, ఇదేస్తా అని క్యాంపెయిన్ చేసుకుంటారా? యాహ్! సో, అలా ఆన్ పేజ్ ఈస్ లైక్ డూయింగ్ సెల్ఫ్ క్యాంపెయిన్. ఆఫ్ పేజ్ ఈస్ లైక్ గెట్టింగ్ ఓట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ ఆర్ యూజర్స్. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకుంటేనే సరిపోదు. వీళ్ళ గురించి వేరే వాళ్ళు గూడా చెప్పుకోవాలంట. అదే గూగుల్‌కి ఇష్టం. అంటే నువ్వు ఆన్ పేజ్ చేస్తున్నావు, మంచిగా బ్లాగ్ రాస్తున్నావు బావుంది. కానీ నువ్వు తోపు అనేసి వేరే వాళ్ళు నీకు బ్యాక్ లింక్ ఇవ్వాలి. సో, దానివల్ల గూగుల్‌కి ఇంకొంచెం ట్రస్ట్ పెరిగి ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని ప్లేస్ చేస్తుంది ఎస్‌సీఆర్‌పీలో? ఎవరికి మంచి ర్యాంకింగ్ ఇస్తుంది? భరత్. భరత్‌కి ఫస్ట్ పొజిషన్ ఇస్తుంది. సో, చెప్పండి.
SCRPలో ర్యాంకింగ్ రావాలి అంటే ఊకే ఆన్ పేజ్ చేస్తే సరిపోతుందా? ఆఫ్ పేజ్ కూడా చేయాలి. హాఫ్ పేజ్ కూడా చేయాలి. బ్యాక్ లింక్స్ ఆఫ్ పేజ్ అంటే ఏంది? యూ షుడ్ Back- గెట్ మోర్ బ్యాక్ నెంబర్ ఆఫ్ లింక్స్ బ్యాక్ లింక్స్. బ్యాక్ లింక్స్ ఫ్రమ్ అనదర్ వెబ్సైట్స్. ఈ ఇద్దరిలో ఎవరికి బ్యాక్ లింక్స్ ఎక్కువ వచ్చినాయి? భరత్కి. కాబట్టి భరత్ వెబ్సైట్ ఈజ్ ఆన్ టాప్ నో. మ్యామ్ ఇప్పుడు అవునా కదా? ఇప్పుడు బ్యాక్ లింక్స్ ఇచ్చారు కదా మ్యామ్ మా వెబ్సైట్, దానికి ఏం బెనిఫిట్ మ్యామ్? ఏంటంటే ఇప్పుడు బ్యాక్ లింక్స్ వేరే వెబ్సైట్ నుంచి తెచ్చుకుంటున్నాం కదా, ఇచ్చిన వాళ్ళకి ఏం బెనిఫిట్ అని? ఇప్పుడు నువ్వెందుకు ఎక్స్టర్నల్ లింక్ ఇస్తున్నావు ఆన్ పేజ్ చేసేటప్పుడు? ఎక్స్టర్నల్ లింక్ అంటే అంటే ఇక్కడ ఉంది కదా మ్యామ్. నువ్వు ఏదైనా ఎక్స్టర్నల్ input లింక్ ఇవ్వడము వాళ్ళ ఆ website- వెబ్సైట్ కి బ్యాక్ లింక్ రావడం ఒకటే కదా. వాళ్ళ వెబ్సైట్ వెళ్ళి ఇప్పుడు యూజర్ గణేష్ చూస్తారు కదా. అర్థమైందా? నువ్వు ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చినావు ఆన్ పేజ్ చేసేటప్పుడు. ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అంటే ర్యాంకింగ్ కోసం మ్యామ్. ర్యాంకింగ్ కోసం కదా అంటే ఆ. వాళ్ళకి ఎక్స్టర్నల్ వీళ్ళు కూడా ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చినట్లేనా భరత్ వెబ్సైట్ కి? అంతే. మరి వీళ్ళకు ర్యాంకింగ్ ఆన్ పేజ్ SEOలో అదొక ఫ్యాక్టర్ అన్నట్లే కదా. Yes, యా ma'am. Okay. వీళ్ళకి ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా? No, అంటే ma'am. వాళ్ళకి కూడా ర్యాంకింగ్ పెరుగుతుంది. వాళ్ళకి ఆన్ పేజ్ లో అదొక ఫ్యాక్టర్ కాబట్టి ఇవ్వడం వల్ల పెద్ద పోయేదేం లేదు వాళ్ళకి. ఓకే ఓకే. అంటే ఓకేనా? ఇప్పుడు తీసుకుంటే ఆఫ్ పేజ్ కిందకి వస్తుంది, ఇస్తే ఆన్ పేజ్ కిందకి వస్తుంది. వెరీ గుడ్. అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ అని చెప్తున్నా, బానే ఉంది. ఎవరికి ఎక్కువ బ్యాక్ లింక్ వస్తే అతని తోపు టాప్ లో ఉంటాడని చెప్తున్నా. దీన్ని గూగుల్ కన్సిడర్ చేసి ఏం చేసిందంటే సారీ, దీన్ని చాలా మంది మాల్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేశారనమాట. ఏం చేశారు చాలా మంది? మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్ తెచ్చుకోవడం గుడ్డే, ఫైన్. కానీ అది మనకు రెలవెంట్ గా ఉండాలి. అవునా కదా? నేను మీకు ఆన్ పేజ్ చేసేటప్పుడు ఐ వాజ్ రైటింగ్ అ బ్లాగ్ అబౌట్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు సంథింగ్. అవునా? అప్పుడు నేను ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చేటప్పుడు సమ్ ర్యాండమ్ ఏదో గేమ్ వెబ్సైట్, ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్, స్పోర్ట్ వెబ్సైట్ కి ఇచ్చానా? No. టెంపుల్స్ రిలేటెడ్ వెబ్సైట్ కి ఇచ్చానా? టెంపుల్ Temples related. రిలేటెడ్ వెబ్సైట్ కి ఇచ్చాను. సో నువ్వు బ్యాక్ లింకే తెచ్చుకోవాలి, ఊకే ర్యాంకింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఐ జస్ట్ వాంట్ బ్యాక్ లింక్ అనేసి కొంతమంది స్పామీ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకోవడాలు, సమ్ ఇర్రిలవెన్సీ అసలు సంబంధం లేని వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోవడాలు, ఇంకా కొంతమంది కొనుక్కుంటారు. కొనుక్కోవడం అనేది ఇట్స్ నాట్ బ్యాడ్ ఐడియా, బట్ ఆ వెబ్సైట్ స్టేజ్ అథారిటీ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మీకు నెక్స్ట్ ఈ పాయింట్ తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఇట్లా స్పామీ బ్యాడ్ వెబ్సైట్స్ నుంచి తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట బ్యాక్ లింక్స్. ఇట్లా స్పామీ కానీ బ్యాడ్ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటే గూగుల్ ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? గూగుల్ విల్ పనిష్ యువర్ వెబ్సైట్స్. అది ఒక బ్లాక్ హ్యాట్ టెక్నిక్ కిందకి తీసుకుంటది అనమాట. ఓకేనా? సో బ్లాక్ హ్యాట్ SEO అంటే మీకు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ మీద మనం కొద్ది డిస్కస్ చేసినట్లున్నాం కదా. Yes, ma'am. ఎస్ ఆర్ నో? చెప్పండి. Yes. డూప్లికేషన్, డూప్లికేట్ వేరే- చేసుకోవడము, keyword వేరే stuffing. వేరే keyword keyword stuffing stuffing చేయడం. search Yes. చేయడం. స్టఫింగ్. ఎస్. సో దాంతో పాటు ఇది కూడా ఒక బ్లాక్ హ్యాట్ టెక్నిక్ దట్ పీపుల్ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎర్లియర్. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది, గూగుల్ చాలా స్ట్రిక్ట్ చేసింది కాబట్టి. సో నువ్వు ఏదైనా స్పామీ కానీ బ్యాడ్ వెబ్సైట్ నుంచి కానీ సమ్ ఇర్రిలవెంట్ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకోకూడదు. సో ఇప్పుడు భరత్ ఏం చేశాడు? వీళ్ళిద్దరు వెబ్సైట్ ఒక హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్ అనుకుందాం. సో భరత్ వచ్చేసి సమ్ గేమింగ్ వెబ్సైట్ నుంచి కానీ సమ్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ నుంచి, ఫిట్నెస్ ఇంకొకటి లెట్స్ సే సమ్ బెట్టింగ్ యాప్స్, ఇక్కడ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాడు. శ్రీనివాస్ వచ్చేసి సమ్ హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాడు. ఓకే. సో ఎవరికి ఎక్కువ బ్యాక్ లింక్స్ వచ్చినాయి? Bharat, ma'am. భరత్ మ్యామ్. ఆఫ్ కోర్స్ భరత్ గాట్ మోర్ నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్. ఇక్కడ భరత్ కి బ్యాక్ లింక్స్ ఎక్కువనే వచ్చినాయి, కానీ ఆర్ దోస్ ప్రాపర్ బ్యాక్ లింక్స్? No, ma'am. No, ma'am. ఇక్కడ యూజరే కదా మన మెయిన్ గోల్.
గూగుల్ ఏం చెప్పింది? నిన్న కోర్ వెబ్ వైటల్స్ లో కూడా మీరు తెలుసుకున్నారు. ఎస్ యూజర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ Yes. కదా. Yes, ma'am. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ గేమింగ్ వెబ్సైట్ కి వచ్చాడు. హీ వాస్ ట్రైయింగ్ టు నో మోర్ అబౌట్ ద గేమ్స్ అండ్ ఆల్. అక్కడ ఒక లింక్ ని క్లిక్ చేశాడు. ఆ లింక్ ని క్లిక్ చేసి భరత్ వెబ్సైట్ వచ్చాడు. భరత్ వెబ్సైట్ లో హౌ టు లూజ్ వెయిట్ ఫాస్ట్ అనే హెల్త్ రిలేటెడ్ బ్లాగ్ ఉంది. అతను వచ్చిన వెబ్సైట్ ఏంది, చదివే బ్లాగ్ ఏంది, విజిట్ చేసిన వెబ్సైట్ ఏంది, Website ఏంటి? రెలవెన్సీ ఉందా? No, యా. ma'am. అప్పుడు యూజర్ సాటిస్ఫాక్షన్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? Bad గా, అంటే లైక్ నాట్ సాటిస్ఫైడ్. నాట్ సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ డ్యూ టు దిస్ స్పామీ ఆర్ డ్యూ టు దిస్ ఇర్రిలవెన్స్ బ్యాక్ లింక్స్ యూజర్ ఇస్ సఫరింగ్. అవునా? Yes, ma'am. యూజర్ సఫర్ అయితే గూగుల్ ఊరుకుంటుందా మరి? No. గూగుల్ ఏం చేస్తుంది? Punish. గూగుల్ విల్ పనిష్ హూమ్. ఎవరిని పనిష్ చేస్తుంది? భరత్ ని పనిష్ చేస్తుంది. దో యు గాట్ మోర్ నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్, గూగుల్ దాన్ని కేర్ చేయదంట. గూగుల్ ఏం చెప్తుంది? ఇట్లా మాల్ ప్రాక్టీసెస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత గూగుల్ అండర్స్టూడ్ దట్ అచ్చా ఇట్లా నడుస్తుందా కాన్సెప్ట్, సరే అనేసి నేను క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ఎప్పుడు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తా అని గూగుల్ బల్లగుద్ది చెప్పేసింది. ఓకే, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందంట గూగుల్? క్వాలిటీ. క్వాలిటీకి ఇస్తుందంట. సో క్వాలిటీ అంటే ఏంటి మరి? క్వాలిటీ అంటే ఏంటి? Gaming. వెబ్సైట్ లో బ్యాక్ లింక్స్ దానిపైనకే వెళ్ళాలి. సేమ్ రిలవెంట్ కంటెంట్. ఫస్ట్ ఇస్ రెలవెన్సీ. అవునా? క్వాలిటీ బ్యాక్ లింక్ అంటే ఓన్లీ రెలవెన్సీయే కాదు, ఇంకొకటి కూడా, ఇంకా చాలా ఉన్నాయి. వన్ మోర్ థింగ్ ఇస్ డొమైన్ అథారిటీ స్కోర్. ఇప్పుడే నేను మీకు ఒక టూల్లో సెమ్రస్ లో చూపించినట్టున్నా అథారిటీ స్కోర్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ లింక్స్ అథారిటీ స్కోర్. అథారిటీ స్కోర్ అంటే a score given to every website అన్నమాట. ఏ వెబ్సైట్ కన్నా ఒక అథారిటీ స్కోర్ ఉంటుంది, విచ్ రేంజెస్ ఫ్రమ్ 1 to 100. 1 బీయింగ్ మినిమం, 100 బీయింగ్ మ్యాక్సిమం. నీకు ఎంత ఎక్కువ స్కోర్ వచ్చిందంటే నీ వెబ్సైట్ అంత తోపు వెబ్సైట్ అని అర్థం. నీకు ఎంత తక్కువ స్కోర్ వచ్చిందంటే నువ్వు అంత తక్కువ SEO చేస్తున్నావు అని అర్థం. సింపుల్గా ఒక వెబ్సైట్కి అథారిటీ స్కోర్ అనేది వాళ్ళు చేసే SEOని బట్టి, వాళ్ళకు వచ్చే క్వాలిటీ, బ్యాక్ లింక్స్ ని బట్టి, అండ్ వాళ్ళకు వచ్చే ట్రాఫిక్ ని బట్టి, అఫ్ కోర్స్ వాళ్ళకుండే ఏజ్ ని బట్టి కూడా, వాళ్ళ వెబ్సైట్ ఏజ్ ని బట్టి కూడా అథారిటీ స్కోర్ అనేది వస్తుంది అనమాట ఏ వెబ్సైట్ కైనా. సో ఇప్పుడు మీరు నిన్ననే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారు, దానికి కూడా ఒక అథారిటీ స్కోర్ ఇస్తుంది, 0నా 1నా ఎంతో కొంత. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక వెబ్సైట్ హైలీ రెలవెంట్ ఉంది, మీకు మంచిగా రెలవెంట్ గా ఉంది, కానీ దాని అథారిటీ స్కోర్ అనేది తక్కువగా ఉంది. విల్ యూ గెట్ బ్యాక్ లింక్ ఫ్రమ్ దాట్ వెబ్సైట్? ఆ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకోవాలనుకుంటారా? మీరు హై అథారిటీ ఉన్న వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోవాలనుకుంటారా, లేకపోతే లో అథారిటీ స్కోర్ ఉన్న వెబ్సైట్స్ నుంచా? హై అథారిటీ. మీరు ఇప్పుడు ఎగ్జామ్ లో కాపీ కొట్టాలనుకుంటున్నారమ్మా, కాపీ కొట్టాలనుకుంటే బాగా వచ్చినోడి దగ్గరికి వెళ్ళి కాపీ కొడతారా, ఏం రానోడి దగ్గరికి వెళ్ళి కాపీ కొడతారా? ఆబ్వియస్లీ బాగా వచ్చిన దగ్గర కదా. ఇప్పుడు మనం ఎందుకు ఆఫ్ పేజ్ చేస్తున్నాం? మన వెబ్సైట్ ని లైక్ ర్యాంకింగ్, SERP లో ర్యాంకింగ్ కోసమే కదా. ఇంత సినిమా మనం కింద పడి చేసేది ఇదంతా దేనికోసం అండి? ఫైనల్లీ బెటర్ ర్యాంకింగ్స్ ఇన్ SERP కదా. సో అందుకని ఆన్ పేజ్ చేసి ఇప్పుడు ఆఫ్ పేజ్ కూడా అందుకే చేస్తున్నా. ఇప్పుడు నువ్వు తెచ్చుకుండే బ్యాక్ లింక్, ఒక వెబ్సైట్ నుంచి నువ్వు తెచ్చుకుంటే బ్యాక్ లింక్, ఆ వెబ్సైట్ అథారిటీ స్కోర్ బాగుంటేనే నీకు ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది నీ వెబ్సైట్ మీద గూగుల్ కి. ఆ వెబ్సైట్ కి 1 అథారిటీ స్కోర్ ఉంది. ఇస్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ లింక్ ఫ్రమ్ దాట్ వెబ్సైట్? వాళ్ళే చక్కగా SEO చేస్తలేరు, వాళ్ళే చక్కగా బ్యాక్ లింక్స్ సరిగ్గా తెచ్చుకుంటలేరు, మనం వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకొని ఏం చేయాలి? అవునా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీ ఇంట్లో సిబ్లింగ్స్ 2 ఉన్నారు.
అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అక్క వచ్చేసి చెల్లెకి బాగా చదువు అని సజెషన్స్ ఇస్తుంది. చెల్లె ఏం చెప్తుంది? ముందు నువ్వు బాగా చదువు. ముందు నువ్వు బాగా చదువు అంటది. అవునా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఫస్ట్ నువ్వు బ్యాక్లింగ్ తెచ్చుకోవాలంటే ఆ తెచ్చుకుండే వెబ్సైట్ అథారిటీ స్కోర్ చెక్ చేసుకోవాలి. అవునా? ఇప్పుడు వాళ్ళ అథారిటీ స్కోర్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు మంచి ఎస్సీఓ చేస్తున్నారు, మంచి ట్రాఫిక్ ఉంది. అలాంటి వెబ్సైట్ నుంచి తెచ్చుకుంటే మంచిది కదా. ఎస్ ఆర్ నో? ఎస్ కదా? మ్యామ్. క్లియర్. ఇది కూడా ఒక క్వాలిటీ ఫ్యాక్టరే. బ్యాక్లింగ్ తెచ్చుకున్నామా అంటే ఏదో సమ్ ర్యాండమ్ వెబ్సైట్ నుంచి తెచ్చుకున్నామంటే తెచ్చుకున్నామని కాదు. యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్, రెలవెన్సీ అండ్ డొమైన్ అథారిటీ. అథారిటీ స్కోర్. ఇంకా అయిపోలేదు అప్పుడే. కీవర్డ్ ఆల్సో. కీవర్డ్ గురించి నేను మళ్ళా మీకు సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. వాట్ ఈస్ మీన్ బై కీవర్డ్? లైక్ మన The process of Website finding rank. the perfect keyword for your business or ఆ పేజ్ కి సంబంధించిన కీవర్డ్ ఓకే. పేజ్. మరి ఆన్ పేజ్ లో కీవర్డ్ అంటే తెలుసు, హ్యాపీగా మెటా టైటిల్ లో మెటా డిస్క్రిప్షన్స్ లో వాడేది. మరి ఆఫ్ పేజ్ లో ఏంటి చూద్దాం. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ డ్రాగన్. ఇక్కడ ఏమైనా లింక్స్ ఉన్నాయి? వీళ్ళు ఇంటర్నల్ లింక్స్ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? ఇదేంటండి? Is it a clickable text or not? Yes, ma'am. దీన్ని హైపర్ లింక్ అని కూడా పిలుస్తాం. అవునా? Yes, ma'am. హైపర్ లింక్ అనైనా పిలవచ్చు, ఆర్ యాంకర్ టెక్స్ట్ అనైనా పిలవచ్చు, ఆర్ క్లికబుల్ టెక్స్ట్. క్లికబుల్ టెక్స్ట్ ఆర్ యాంకర్ టెక్స్ట్ ఆర్ హైపర్ లింక్. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే అది ఇంటర్నల్ లింకో ఎక్స్టర్నల్ లింకో అనుకుందాం. పోనీ మీకు అందరికి ఈజీగా ఉండడానికి ఎక్స్టర్నల్ లింక్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఈ లింక్ ని క్లిక్ చేయడంతోనే సపోజ్ ఏ అనే వెబ్సైట్కి వెళ్తున్నానండి. ఆ లింక్ ఉంది చూసారా, ఆ యాంకర్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ టెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ టెక్స్ట్ ఒక యూజర్ అయినా ఒక గూగుల్ అయినా ఈ లింక్ ని క్లిక్ చేసే ముందు వాళ్ళకి ఏమర్థమవుతుంది? వెన్ దే రీడ్ దిస్ యాంకర్ టెక్స్ట్, అంటే అది కూడా లైక్ Benefits of banana. ఫ్రూట్స్ గురించే ప్లస్ ఇప్పుడు నేను విజిట్ చేయబోయే పేజ్ ఆర్ పోస్ట్ లో ఐ కెన్ సి ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ బనానా బనానాస్. కదా. అంటే Relevant. దాని Relevant మీనింగ్, కి. ఆ యాంకర్ టెక్స్ట్, ఆ క్లికబుల్ టెక్స్ట్ మీనింగ్ అర్థమవుతుందా? Yes, 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 ma'am. ma'am. Yes, Yes, yes. ma'am. సో దీన్నే కీవర్డ్ అంటాము. వాట్ డు వి కాల్? Keyword. దీనే కీవర్డ్ అంట. ఏ యాంకర్ టెక్స్ట్ కి మీకు బ్యాక్ లింక్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇంకొక వెబ్సైట్ నుంచి ఏకి అదే కీవర్డ్ కి బ్యాక్ లింక్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? సో సమ్ బి వెబ్సైట్ నుంచి ఏకి బ్యాక్ లింక్ వచ్చింది. ఏ కీవర్డ్ కి? అగైన్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ బనానాస్. మళ్ళా ఇంకొక సి వెబ్సైట్ నుంచి కూడా ఏకి ఏమొచ్చింది? బ్యాక్ లింక్ వచ్చింది ఫర్ ఎ కీవర్డ్ కాల్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ బనానాస్. ఇప్పుడు గూగుల్ ఈ బిసి వీళ్ళ వెబ్సైట్స్ కూడా వెళ్ళి క్రాల్ చేసేటప్పుడు గూగుల్ విల్ నోటీస్ దట్ దెర్ ఈస్ అ లింక్ యాంకర్ టెక్స్ట్. యాంకర్ టెక్స్ట్ ని చదువుతుందా? సో ఏం చదువుతుంది? హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ బనానాస్. సో ఇలా గూగుల్ వెళ్ళే ప్రతి వెబ్సైట్ లో గూగుల్ హ్యావ్ నోటీస్డ్ దట్ people are giving backlink to A for a keyword called what? Health benefits of Health benefits of bananas. bananas. Maybe ఏ వెబ్సైట్ లో ఈ కీవర్డ్ కి సంబంధించిన బ్లాగ్ గాని ఈ కీవర్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా ఉంది. సో అందుకనే చాలా మంది ఈ వెబ్సైట్ కి ఈ కీవర్డ్ కి బ్యాక్ లింక్ ఇస్తున్నారని గూగుల్ కి అర్థమయ్యి గూగుల్ ఏం చేస్తుందంట? Whenever someone searches for health benefits of bananas,
A will be placed on top in SCRP. అర్థమైందా? Yes, ma'am. అంటే నీకు ఓన్లీ బ్యాక్ లింక్ వస్తే సరిపోదు, నీకు వచ్చే బ్యాక్ లింక్ రెలవెంట్ గా ప్రాపర్ ఉండాలి. కీవర్డ్ కి Relevant రావాలి. relevant గా ఉండాలి. నీ ప్రాపర్ కీవర్డ్ కి వస్తేనే నీకు యూజ్ ఉంటది. నీ ప్రాపర్ కీవర్డ్ కి రా. ఇప్పుడు క్లిక్ హియర్ అండి, క్లిక్ హియర్ అనే యాంకర్ టెక్స్ట్ కి బ్యాక్ లింక్ వచ్చింది. ఇస్ దర్ ఎనీ యూజ్? No. చెప్పండి మీరే. No. క్లిక్ హియర్ అనే యాంకర్ టెక్స్ట్ కి బ్యాక్ లింక్ వచ్చింది. ఒక 10 వెబ్సైట్ నుంచి, ఒక 10 వెబ్సైట్స్ నుంచి ఏ కి క్లిక్ హియర్ అనే యాంకర్ టెక్స్ట్ కి బ్యాక్ లింక్ వచ్చిందండి. అది యూస్ఫుల్ No, కాదు. ma'am, useful కాదు. ఎందుకు యూస్ఫుల్ కాదు? ఎందుకంటే ఇది ఒక help relevant benefit keyword కాదు లేదు. ma'am. You Keyword don't లేదు. search for Keyword click కాదు. here కదా. క్లిక్ హియర్ అంటే ఏంటి అర్థం కదా? Will anyone search for click here అనే కీవర్డ్ తో సెర్చ్ చేస్తారా? No. పోనీ బై నౌ? No, ma'am. నో మ్యామ్. No, ma'am. అంటే No, ma'am. ప్రాపర్ గా ఒక కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలి, ఒక కీవర్డ్ కి బ్యాక్ లింక్ తెచ్చుకోవాలి. అర్థమైందా అండి? ఇస్ దాట్ క్లియర్? Yes, ma'am. సో keyword does not play vital role only on page. It also plays vital role in ఆఫ్ Off పేజ్ page. ఆల్సో. అంటే నువ్వు ఒక ర్యాండమ్ గా ఒక రెలవెన్సీ అనేసి తీసుకున్నావు, అథారిటీ స్కోర్ బాగుందని తెచ్చుకుంటున్నావు, కానీ అక్కడ నుంచి నీకు వచ్చే బ్యాక్ లింక్ క్లిక్ హియర్ అని ఉంది. ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే దాన్ని క్లిక్ చేసేటప్పుడు యూజర్ కి ఏమైనా అర్థమవుతుందా? పోనీ గూగుల్ కి ఏమైనా అర్థమవుతుందా దాన్ని క్లిక్ చేసేటప్పుడు? No, చెప్పండి. ma'am. నో కదా. సో నువ్వు బ్యాక్ లింక్ తెచ్చుకునేటప్పుడు ఏం కాన్సన్ట్రేట్ చేయాలంట? రెలవెంట్ should- Relevant keyword, ma'am. కాన్సన్ట్రేషన్ చేయాలి. మీ వెబ్సైట్ కి తగ్గ కీవర్డ్ కి మీరు బ్యాక్ లింక్ Back link తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. దిస్ ఈస్ వన్ మోర్ క్వాలిటీ ఫ్యాక్టర్ దట్ యూ షుడ్ కన్సిడర్ బిఫోర్ యూ గెట్ బ్యాక్ లింక్. ఇంకోటి ఉంది, విచ్ ఇస్ డూ ఫాలో అండ్ నో ఫాలో. వినండి, ఇది కూడా ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటి అర్చన వెబ్సైట్, ఓకే. ఇంకొకటిది వచ్చేసి గిరిజ వెబ్సైట్. ఇది ఎవరిది? గిరిజ అనుకుందాం, ఓకేనా. సో ఇంకొకటిది బేబీ. ముగ్గురు వెబ్సైట్స్ అండి, ఓకే. ఇప్పుడు అర్చన ఏం చేసింది? బేబీ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ ఇచ్చింది, అండ్ ఆల్సో గిరిజ వెబ్సైట్ కి కూడా బ్యాక్ లింక్ ఇచ్చింది, ఓకేనా. రైట్. బేబీ వెబ్సైట్ కి ఏదో ఒక కీవర్డ్ కి బ్యాక్ లింక్ ఇచ్చింది, గిరిజ వెబ్సైట్ కి కూడా ఒక కీవర్డ్ కి బ్యాక్ లింక్ ఇచ్చిందండి. అప్ టు హియర్ ఇస్ దట్ క్లియర్? యా, అర్థమవుతుందా డయాగ్రామ్ మీకు? Yes, ma'am. Yes, Ah. ma'am. సో ఇప్పుడు అర్చన ఇద్దరికి బ్యాక్ లింక్ ఇస్తుంది, కానీ ఈ బ్యాక్ లింక్ వెనకాల అర్చన క్యాన్ స్పెసిఫై దట్ వెదర్ ద బ్యాక్ లింక్ కెన్ బి అ డూ ఫాలో ఆర్ నో ఫాలో. సో బేబీకి ఇచ్చే బ్యాక్ లింక్ ఏమో డూ ఫాలో అని పెట్టింది. ఎలా పెట్టాలో నేను మీకు ఫ్యూచర్ లో చూపిస్తా, ఓకే. గిరిజాకి ఇచ్చే బ్యాక్ లింక్ ఏమో No నో follow. ఫాలో పెట్టింది. No follow. ఏం పెట్టిందండి? No నో ఫాలో follow. పెట్టింది. ఇప్పుడు సరే, గూగుల్ వస్తుంది ఎవరి వెబ్సైట్ కి? అర్చన అర్చన వెబ్సైట్ కి website. వస్తుంది. And Google started the whole crawling process. Google have noticed that there are 2 links of moving to Girija's and Baby's website. Google ఇక్కడికి వచ్చి క్రాల్ చేస్తున్నప్పుడు బేబీ లింక్ అంటే బేబీకి వెళ్ళే యాంకర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి బేబీ వెబ్సైట్ కి వెళ్తుందంట. కానీ గిరిజాకి ఇచ్చే బ్యాక్ లింక్ ని గూగుల్ క్లిక్ చెయ్యలేదు.
ఎందుకని? No No. follow. నో No ఫాలో. follow. నో ఫాలో అని పెట్టాను అంటే ఐఎమ్ టెలింగ్ టు గూగుల్ దట్ డు నాట్ క్లిక్ దట్ లింక్ అండ్ డు నాట్ రీడైరెక్ట్ టు దట్ వెబ్సైట్. పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు గూగుల్ క్లిక్ చేయలేదు అంటే గూగుల్ కి గిరిజా వెబ్సైట్ ఏంటో అర్థమవుతుందా? మరి ఈ లింక్ No, ma'am. ఎక్కడికి వెళ్తుందో అర్థమవుతుందా? No, No, ma'am. ఈ లింక్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కానప్పుడు మరి గిరిజాకు ర్యాంకింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందా గూగుల్? No, No, ma'am. ma'am. నో కదా. కానీ యూజర్ ఉన్నాడండి, ఒక యూజర్ ఉన్నాడు. యూజర్ అర్చన వెబ్సైట్ కి వచ్చాడు. మరి యూజర్ ఈ లింక్ ని క్లిక్ చేయగలుగుతాడా? Yes, ma'am. కెన్ యూజర్ క్లిక్ దిస్ లింక్? ఎస్ మ్యామ్. ఎస్ సార్, షూరా? No, ma'am. ఓకే, ఇక్కడ User can మీరే click. చెప్పండి. ఇది User ఇది can క్లికబుల్ టెక్స్టేనా? Yes, ఎస్ ma'am. మ్యామ్. ఎస్ మ్యామ్. ఇది నో ఫాలోనా డూ ఫాలోనా మీరే చెప్పండి అబ్బా. Do for No, ma'am. No. తెలియదు మ్యామ్ అలాగా. తెలీదు. వెరీ గుడ్. పోనీ దీన్ని క్లిక్ చేస్తా ఆ వేరే పేజ్ కి తీసుకెళ్ళింది. ఇస్ ఇట్ డూ ఫాలో ఆర్ నో ఫాలో? Do follow. No follow, ma'am. డూ ఫాలో. ఎందుకు అంత ఎగ్జాక్ట్ గా డూ ఫాలో అని చెప్తున్నారు? అంత relevant Open చేస్తే తెలియదు అని. Page visible అయింది. మనకు రీడైరెక్ట్ అయ్యింది కాబట్టి డూ ఫాలో అంటున్నారు, అవునా? Yes, Yes, ma'am. అంతేనా అండి? Yes, ma'am. బట్ యు ఆర్ రాంగ్. యూజర్ కి బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. యూజర్ కి ఈ డూ ఫాలో గాని నో ఫాలో తోటి సంబంధం లేదు. యూజర్ కెనాట్ సీ వెదర్ ద లింక్ ఇస్ నో ఫాలో ఆర్ డూ ఫాలో. అర్థమవుతుందా? యూజర్ కి తెలీదు. తెలీదు. ఇప్పుడు ఈ లింక్ అనేది నో ఫాలోనా డూ ఫాలోనా మీ కళ్ళ ముందే మీరే చూడండి. మీకేమన్నా ఇది నో ఫాలో డూ ఫాలో అని కనిపిస్తుందా? అంటే మీరు అనుకుంటున్నారు ఈ లింక్ ని క్లిక్ చేసి నేను వెళ్ళగలుగుతున్నానంటే డూ ఫాలో అని. అలా ఏం లేదు. నో ఫాలో అయినా కూడా యూజర్ క్యాన్ విజిట్. సో ఈ నో ఫాలో అనేది ఎవరి కోసం మాత్రమే? only Google. Google ఓన్లీ కోసం మాత్రం. గూగుల్ కోసం కోసం. మాత్రమే, నాట్ ఫర్ ద యూజర్. యూజర్. యూజర్ కి ఏం సంబంధం లేదు. యూజరా ర్యాంకింగ్ ఇవ్వాల్సింది ఎవరు మనకు? Google. Google, ma'am. గూగుల్. యూజర్ కి ఏం అవసరం? యూజర్ క్లిక్ చేస్తాడు, క్లిక్ చేయడు, చూస్తాడు. అతని ఇష్టం అదంతా. Oh. సో యూజర్ కి డూ ఫాలో నో ఫాలో తోటి సంబంధం లేదు. అతనికి నేను చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. ఓకే, ర్యాంకింగ్ ఇచ్చేది ఎవరు? గూగుల్. కాబట్టి అర్చన ఏం చేసింది తెలివిగా, సరే ఇప్పుడు నేను ఇద్దరిని ఇంటర్వ్యూకి ప్రిఫర్ చేశానండి. 2 ఆఫ్ మై స్టూడెంట్స్ ని, ఇద్దరిని, బేబీని అండ్ గిరిజా ఇద్దరిని ఇంటర్వ్యూకి రిఫర్ చేశాను. సో ఇద్దరికి దెర్ ఇస్ నో పార్షియాలిటీ. ఇద్దరిని ఇంటర్వ్యూకి రిఫర్ చేశాను. కానీ ఇంటర్వ్యూవర్ కి మాత్రం ఆన్ అన్ ఎక్స్ట్రా నోట్ పాజిటివ్ గా బేబీ గురించి చెప్పిన. సో బేబీ ఈజ్ అ వెరీ గుడ్ హార్డ్ వర్కింగ్ గర్ల్. షీ కెన్ వర్క్ ఆన్ ఎనీ టాస్క్. సో తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. షీ కెన్ వర్క్ ఫర్ మోర్ అవర్స్ ఆల్సో. ఇట్లా ఏం చెప్పినా కొంచెం పాజిటివ్ నోట్స్ చెప్పిన. Notes. గిరిజా మీద ఏం చెప్పలేదు కానీ బట్ She రిఫర్ is అయితే also చేసిన. good. బట్ డిఫాల్ట్ గా ఎవరి మీద మంచి ఇంప్రెషన్ వెళ్తుంది ఇంటర్వ్యూయర్ కి? Baby Baby. మీద, ma'am. బేబీ మీద. సేమ్ అలానే నడుస్తుంది. అర్చన బ్యాక్ లింక్ ఇద్దరికి ఇస్తుందా? Yes, ma'am. ఇద్దరికి బ్యాక్ లింక్ ఇస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఆ బ్యాక్ లింక్ వల్ల ఇది డూ ఫాలో అయితే గూగుల్ దాన్ని క్లిక్ చేసి వెళ్ళడం వల్ల బేబీకేమో ర్యాంకింగ్ మీద మంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. వేరస్ ఇది నో ఫాలో అవ్వడం వల్ల గూగుల్ కెనాట్ క్లిక్ దిస్ లింక్. కాబట్టి గూగుల్ దీనికి పెద్దగా ర్యాంకింగ్స్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ. కానీ యూజర్ అనేటోడు మాత్రం విజిట్ Only- చేస్తాడు. Visit. అది నో ఫాలో అయినా డూ ఫాలో అయినా యూజర్ కెన్ విజిట్. అర్చన ఈస్ గివింగ్ బ్యాక్ లింక్, పర్లేదు. కానీ ఆ బ్యాక్ లింక్ వల్ల ఆ లింక్ జ్యూస్ అనేది పాస్ అవ్వాలనా లేదా, అంటే అర్చన త్రూ బేబీకి ఏమైనా బెనిఫిట్ ఆర్ బేబీకి ఆర్ గిరిజాకి బెనిఫిట్ ఉండాలనా లేదా ర్యాంకింగ్స్ మీద అని అర్చన కెన్ డిసైడ్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు నో ఫాలో ఇచ్చారనుకోండి ఏమైతున్నట్లు? ఓన్లీ బ్యాక్ లింకే వస్తున్నట్టు. అర్థమవుతుందా?
రైట్. ఓన్లీ బ్యాక్ లింక్ వస్తుంది. కానీ గూగుల్ వస్తుందా? అవును మ్యామ్. No, ma'am. చెప్పండి. రాదు. నో. Both వెరస్ ఎందుకు డూ ma'am ఫాలో అలాగే? అయితే బ్యాక్ లింక్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ Google కూడా గూగుల్ కూడా వస్తుంది. సో దట్ దేర్ Ranking. మైట్ బి ఎ ఛాన్స్ దట్ Ranking. బేబీకి Ranking. ర్యాంకింగ్స్ మీద మంచి ఇంపాక్ట్ కనిపిస్తది. అలాంటప్పుడు లింక్ అర్థమైందా? ఎందుకు మేము ఇవ్వడం? అంటే అర్చన ఎందుకు ఇస్తుంది లింక్? Yeah, yes, ma'am. ఇస్తా. ఇప్పుడు ఇప్పుడు గిరిజాకు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏమన్నా ఉందా? ఉంది కదా మ్యామ్. ఇప్పుడు ర్యాంక్ ఇవ్వదు కదా గూగుల్ అలా లింక్. నీకు ర్యాంక్ మాత్రమే ఉండదు. కానీ అట్లీస్ట్ యు ఆర్ గెటింగ్ యూజర్ కదా! యూజర్ అయితే Users వస్తున్నాడు. యు ఆర్ గెటింగ్ ట్రాఫిక్, యు ఆర్ గెటింగ్ బ్యాక్ లింక్స్ అట్లీస్ట్. యెస్ ఆర్ నో? Yes, ma'am. రైట్. సో ఇక్కడ గిరిజాకి నో ఫాలో రావడం వల్ల పెద్దగా డిసడ్వాంటేజ్ ఏం లేదు. అసలు అడ్వాంటేజ్ లేకపోవచ్చు గానీ Disadvantage. డిసడ్వాంటేజ్ అయితే లేదు. ఓకేనా? సో నాట్ ఎవరైనా ఏ వెబ్‌సైట్ అయినా మీకు ర్యాంకింగ్ హెవీగా ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటారా అండి? చెప్పండి. అది ఎస్ మ్యామ్. నో మ్యామ్. User. కోరుకుంటారా? నాకు No, తెలీదు. ma'am. No, ma'am. ర్యాంకింగ్ ఎక్కువ రావాలనే కదా కోరుకుంటారు. ఎవరు అనుకోరు. నోబడీ థింక్స్ దట్. సో మనకొచ్చే బ్యాక్ లింక్ డూ ఫాలో అయినా అవ్వచ్చు. No నో follow ఫాలో అయినా. అవ్వచ్చు. కానీ మనం వేటికి ఎక్కువ ట్రై చేయాలి? Do follow. Do follow. బట్ డూ యూ థింక్ విల్ ఇట్ బి ఇన్ యువర్ హ్యాండ్స్? No, నో ma'am. మ్యామ్. ఎవరి హ్యాండ్స్ లో ఉంటది? అర్చన హ్యాండ్ లో. అర్చన hands లో ఉంటది. తెచ్చుకునే వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఇచ్చే డిసైడ్ వాళ్ళ చేసే చేతిలో వాళ్ళ ఉంటుంది. చేతిలో ఇచ్చే వాళ్ళ చేతిలో ఉంటుంది. అర్థమైందా? లాజిక్ అండర్స్టూడ్ ఎవ్రీబడి. ఈ అన్ని ఫ్యాక్టర్స్ ని మనము కన్సిడర్ చేసి తెచ్చుకునే బ్యాక్ లింక్ ని ఏమంటుంది గూగుల్? Quality Quality backlink. backlink. బ్యాక్ లింక్ వెనకాల ఇంత సినిమా ఉంది. బ్యాక్ లింక్ అంటే ఊకే ఒక వెబ్సైట్ నుంచి ర్యాండమ్ వెబ్సైట్ నుంచి ఆ లింక్ వచ్చిందా అంటే లింక్ వచ్చింది కాదు. ఇన్ని విషయాలు మనం బ్రెయిన్ లో పెట్టుకొని మనం బ్యాక్ లింక్ తెచ్చుకోవడానికి ట్రై చేసే ఒక టెక్నిక్ ని ఆఫ్ పేజ్ అంటాం. అర్థమైందా అండి? ఇస్ దాట్ క్లియర్ ఎవ్రీబడి? Yes, ma'am. బిఫోర్ వి గెట్ బ్యాక్ లింక్ నేను ఇంకొక కళ్ళు తెరిపించే నిజం మాట్లాడాలనుకుంటున్నా మీ దగ్గర. బికాస్ ఆ ట్రూత్ తెలిస్తేనే మీకు యాక్చువల్ గా ఈ బ్యాక్ లింక్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. దిస్ ఈజ్ వన్ వెబ్సైట్. దిస్ ఈజ్ వన్ వెబ్సైట్. ఏ అండ్ బి. ఏ నుంచి బికి బ్యాక్ లింక్ వస్తుందండి. ఈ యాంకర్ టెక్స్ట్ నో లేకపోతే ఈ క్లికబుల్ టెక్స్ట్ నో లేకపోతే ఈ కీవర్డ్ నో ఒక 1200 మెంబర్స్ క్లిక్ చేశారు అనుకుందాం. ఎంతమంది అండి? 1200 మెంబర్స్. సో ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయి బికి? 1200. 1200 బ్యాక్ లింక్స్. Backlinks అంతేనా? ఎస్ ఆర్ నో? Yes, Yes. ma'am. సో ఒక్క వెబ్సైట్ నుంచి 1200 బ్యాక్ లింక్స్ రావడం అంటే డూ యూ చాలా థింక్ ఇస్ ఎక్కువ. ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? Good. Bad. Good, Bad. Bad. ICTR. I think Good. so. బ్యాడా? హౌ ఇట్ ఈస్ Impressions బ్యాడ్? వస్తాయి. 1200 బ్యాక్ Impressions లింక్స్. బాగా వస్తాయి. Correct. CTR Good. higher percentage. సారీ, Higher CTR percentage. సిటిఆర్. ర్యాంకింగ్ బాగా సిటిఆర్ కి వస్తుంది దీనికి మ్యామ్. సంబంధం ఎక్కడ ఉంది? చెప్పండి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, 1200 మెంబర్స్ క్లిక్ చేసి బీకి వచ్చిర్రు అంటే 1200 బ్యాక్ లింక్స్ అన్నట్టేనా కాదా అంటున్నా. Yes, ma'am. ఎస్ మ్యామ్. మరి ఒక వెబ్సైట్ నుంచి ఇన్ని హ్యూజ్ నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం అనేది గుడ్డే కదా, పెద్ద కష్టపడాల్సిన పని లేదు కదా. ఎస్ మ్యామ్. రైట్. Ma'am. సో నీకు ఎన్ని వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది? ఒక ఎన్ని website. వెబ్సైట్ నుంచి బ్యాక్ ఒక లింక్? ఒక వెబ్సైట్ Website. నుంచి. వెబ్సైట్. నీకు ఇప్పుడు ఒక వెబ్సైట్ నుంచి అంటే నీ రెఫరింగ్ డొమైన్స్ ఎన్ని? ఓకే మ్యామ్. వన్. ఒకటి. ఒకటి రెఫరింగ్ డొమైన్ అంటే ఎన్ని వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది అనేది రెఫరింగ్ డొమైన్. వన్ రెఫరింగ్ డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని బ్యాక్ లింక్స్ వస్తున్నాయి ఇప్పుడు? 1200 బ్యాక్ లింక్స్. ఇప్పుడు మీకు ఎలక్షన్స్ లో ఒక్క పర్సన్ 100 ఓట్లు వేయొచ్చా? No, ma'am. No, ma'am. యూజ్ ఉంటుందా మరి అట్లా? ఉండదు. No, ఒక ma'am. పర్సన్ 100 ఓట్లు వేస్తే నిన్ను ట్రస్ట్ చేసినట్ల, 100 మంది నీకు ఒక్కొక్క ఓటు వేస్తే నీకు ఎక్కువ ట్రస్ట్ వచ్చినట్ల. 100 మంది ఒక్కొక్క మంది ఓటు ఒక్కొక్క వేస్తే ఓటు ట్రస్ట్ వేస్తే. వచ్చింది. సో గూగుల్ ఏం చెప్తుందంటే నువ్వు ఇట్లా ఒక్క రెఫరింగ్ డొమైన్ నుంచి మస్తు బ్యాక్ లింక్స్ వస్తున్నాయి అనేసి నువ్వు అదే వెబ్సైట్ మీద స్టిక్ అయితే
అది కాదు ఆఫ్ పేజ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టికింగ్ విత్ వన్ వెబ్‌సైట్ నువ్వు తక్కువ బ్యాక్‌లింక్స్ వచ్చినా కూడా వాట్ యూ డూ? గెట్ బ్యాక్‌లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్. మల్టిపుల్ వెబ్‌సైట్స్. ఓకే. అదే చెప్తుంది గూగుల్. నీకు ఈ వెబ్‌సైట్ నుంచి 2 బ్యాక్‌లింక్స్, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2 అట్లొచ్చినాయి. ఇప్పుడు ఓవరాల్ ఎన్ని రెఫరింగ్ డొమైన్స్? రెఫరింగ్ 1, 2, డొమైన్స్ ఎన్ని? 3, 1, 4, 5, 2, 6. 3, 4, 4, 5, 6. 5, 6. 6 రెఫరింగ్ డొమైన్స్ నుంచి నీకు ఎన్ని బ్యాక్‌లింక్స్ వస్తున్నాయి? సో, మ్యాటర్ అనేది ఇది కాదంట. ఏదంట మ్యాటర్? నెంబర్ ఆఫ్ వెబ్సైట్. Number of Multiple ఆ! domains. Domains, ma'am. అర్థమైందా మ్యాజిక్? Yes, ma'am. ఆ? ఎస్ మ్యామ్. ఎందుకు నేను ముందే చెప్తున్నా చెప్పాలా? మీరు రేపటి నుంచి హౌ అనేది స్టార్ట్ అయితది. ఇప్పటి వరకు మనం అసలు ఏంటిది, దీని What? ఇంపార్టెన్స్ ఏంటి స్టడీ చేసాం. మరి ఎలానో చూడాలి కదా! Yes, ma'am. ఎలానో చూసేటప్పుడు హమ్మయ్య! నేను ఒక వెబ్‌సైట్ నుంచి బ్యాక్‌లింక్ తెచ్చేసుకున్నా. ఐ యామ్ డన్ విత్ ఆఫ్ పేజ్ అనుకుంటారు కదా! నో మ్యామ్. ఆ! అందుకనే ముందే క్లారిటీ ఇస్తున్నానన్నమాట మీకు. ఆ! క్లారిటీ ఇస్తే మీకు నాకు ఇద్దరికి మంచిదని. సో, మ్యామ్ గూగుల్ ఒక డౌట్ మ్యామ్. బ్యాక్‌లింక్ అలా ఇస్తారా మ్యామ్ వితౌట్ బయింగ్? మీరే చూస్తారు. యూ విల్ సీ ఫ్రమ్ టుమారో. యాహ్! సో, అర్థమైందా గైస్? క్లియర్ కాన్సెప్ట్. Yes, ఇస్ ma'am. థట్ క్లియర్? అర్థమైంది మ్యామ్. సో, బ్యాక్‌లింక్ ఎనకాల ఇంత స్టోరీ ఉంది. ఒక బ్యాక్‌లింక్ తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ మనం డిస్కస్ చేసుకున్నంత ఈజీ గాదు. ఆఫ్‌కోర్స్ అంత డిఫికల్ట్ కూడా కాదు వెన్ యూ ప్రాక్టీస్ ఇట్. ఓకే. ఫైనల్‌గా ఏంటంటే ఒక వెబ్‌సైట్ నుంచి 1200 లింక్స్ అది అంత గుడ్ కాదు కదా! ఒక్కొక్క ఆ వెబ్‌సైట్ ఆ వెబ్‌సైట్ నుంచి 1200 బ్యాక్‌లింక్స్ రావడం అనేది మంచిదే. కానీ ఓకే. అదే వెబ్‌సైట్‌లో నుంచి వస్తే రాంగ్. నువ్వు ప్రతిసారి. ఇంకా వేరే వెబ్‌సైట్స్ నుంచి నువ్వు తెచ్చుకోవాలి. హ్మ్. మ్యామ్ మినిమం ఓకేనా? అవును. యూజర్‌కి బోర్ ఎన్ని బ్యాక్‌లింక్స్ ఇచ్చుకోవచ్చు మ్యామ్ ఒక వెబ్‌సైట్ నుంచి మినిమం? ఎన్నా? మీరే ఎన్ని చెప్పండి. బ్యాక్ లింక్స్ ఇచ్చుకోవచ్చు నార్మల్‌గా. ఇచ్చుకోవచ్చు No limit. నార్మల్‌గా? No limit అయితే. తెచ్చుకోవచ్చు. నాట్ ఇచ్చుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. ఈడ చూడండి. 92 మిలియన్స్ మ్యామ్. Millions. అంటే అన్‌లిమిటెడా? ఎస్‌సిఓకి నేనేం చెప్పినా ఫస్టే మీకు. దేర్ ఈస్ నో ఎండ్ పాయింట్ ఫర్ ఎస్‌సిఓ. ఎస్‌సిఓకి ఎండ్ లేదు. నీ జీవితాంతం అంటే నీ వెబ్‌సైట్ ఎన్ని రోజులు లైవ్ ఉంటది. నీ వెబ్‌సైట్ ఎన్ని రోజులు సర్వీస్‌నిస్తదో అన్ని రోజులు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు 92 మిలియన్ మొత్తం డిఫరెంట్ డొమైన్ నుంచేనా మ్యామ్? రెఫరింగ్ డొమైన్స్ చూడు ఒకసారి. 198.4K, ma'am. ఇప్పుడు మ్యామ్ గాట్ ఇట్. రిఫరింగ్ డొమైన్స్ ఎక్కువ ఉండి దాన్ని నో ఫాలో అంటే అప్పుడు నో యూజ్ కదా మ్యామ్? నేను చెప్పానా నో ఫాలో వల్ల మనకు డిసడ్వాంటేజ్ లేదు. నో ఫాలో వల్ల డిసడ్వాంటేజ్ లేదు. ర్యాంకింగ్ పెద్దగా పెరగకపోవచ్చు గానీ బట్ అట్లీస్ట్ యు ఆర్ గెటింగ్ అ బ్యాక్‌లింక్. అట్లీస్ట్ యు ఆర్ గెటింగ్ ట్రాఫిక్. డోంట్ ఫర్గెట్ దట్. ఓకేనా?